జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమెరికా గడ్డపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన. అక్రమ వలసదారుల్ని వెనక్కి తీసుకురావడంపై అమెరికాలో 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న ఎలన్ మస్క్. మహాకుంభమేళా మరో రికార్డ్, చరిత్ర తిరగరాస్తున్న త్రివేణి సంగమం. భారత స్టాక్ మార్కెట్పై బేర్ పట్టు, వరుసగా 8వ రోజు నష్టాలు. ప్రామాణిక ఈక్విటీ సూచీలు. మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్కు అదిరే ఆరంభం. అద్వితీయ ఆట తీరుతో ఆకట్టుకుంటున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఇరు దేశాలకు సంబంధించి పలు వాణిజ్య, రక్షణ రంగానికి చెందిన అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా, అమెరికా నుండి మరింత చమురు గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమెరికా నుండి మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ మోదీ మీడియా సమావేశంలో సంయుక్తంగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి వారి చేతులకు సంఖ్యలు, కాళ్లకు గొలుసులు వేసి ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో అమెరికా నుండి పంపించి వేశారు. కొద్ది రోజుల క్రితమే ఆ విమానం అమృత్సర్కు చేరుకుంది. ఫిబ్రవరి 15న అక్రమ వలసదారులతో కూడిన మరో అమెరికా సైనిక విమానం అమృత్సర్కు రాబోతున్నట్లు సమాచారం. అమెరికా లేఖల ప్రకారం చట్టపరమైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వారందరినీ తిరిగి ఇండియాకు పంపించేలా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందు ప్రస్తావించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తామని తెలిపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందని మోదీ పేర్కొన్నారు. డబ్బు, ఉద్యోగాలు ఆశ చూపి కొంతమంది యువత పేదరికంలో ఉన్న వారిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారని మోదీ అన్నారు. అలాంటి వాటిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగాల కోత మొదలైంది. ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు డోజ్ చీఫ్ ఎలన్ మస్క్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75,000 మందికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ సర్కార్ తాజాగా వివిధ ఏజెన్సీల్లో పనిచేస్తున్న 9,500 మందికి పైగా కార్మికులపై వేటు వేసింది. తొలగింపులకు గురైన వారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చేసే కార్మికులు, మిలిటరీ ప్రముఖుల కేర్ పనులు చేసే ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదని స్పష్టం చేశారు. వృధా ఖర్చుల తగ్గింపు, సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిక మూసివేతలు తప్పవన్నారు. ఇందులో భాగంగా ఫెడరల్ వర్క్స్ ఫోర్స్ లో పరిమాణాన్ని తగ్గించేందుకు ప్రొబేషనరీ ఏడాది కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులను తొలగించాలని మస్క్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల్లో ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. అయితే ఉద్యోగాల కోతలు విధించే వాటిలో లా ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ విభాగాలకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మినహాయింపు ఇచ్చారు. పోస్టల్ సేవలు మినహాయించి అమెరికాలో దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా వివిధ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఫెడరల్ శ్రామిక శక్తిలో భద్రతా సంబంధిత ఏజెన్సీలు ఎక్కువగా భాగాన్ని కలిగి ఉన్నాయి. కానీ అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణను, వ్యవసాయాన్ని పర్యవేక్షించడం, ప్రభుత్వ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ బయౌట్ ప్యాకేజీతో ఆఫర్ ప్రకటించారు. దీని కింద ఫిబ్రవరి 6లోగా ఉద్యోగాలు స్వచ్ఛందంగా వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇస్తామని తెలిపారు. అయితే ఈ విషయంలో ఫెడరల్ కోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. బయౌట్ ఆఫర్ను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నిలిపివేశారు.
ప్రయాగ్రాజ్లోని గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానంలో శుక్రవారం అంటే ఫిబ్రవరి 14వ తేదీన ఒక్కరోజే 92 లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొంది. భారత్, చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని ఉత్తరప్రదేశ్ సర్కార్ తెలిపింది. ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ కొనసాగనుంది. ఇప్పటి వరకు మరిన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జనవరి 29వ తేదీన త్రివేణి సంగమంలో తొక్కిసలాట ఘటన జరగగా పలువురు భక్తులు చనిపోయారు. ఆయన పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కాగా కుంభమేళ ఏర్పాట్లకి 1500 కోట్ల పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల రాబడి వచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటించారు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన సతీమణి అమృత ఫడ్నవీస్ కుమార్తె దివిజలతో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మహాకుంభమేళలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇందుకు గాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆయన అభినందనలు తెలిపారు. మహాకుంభమేళకు వస్తున్న ప్రతి భక్తుడు సంతోషంగా ఉన్నాడు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఈసారి మేళ సరికొత్త రికార్డు సృష్టించిందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహాకుంభమేళలో ఇంత చక్కటి ఏర్పాటు చేసినందుకు మేం సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కుంభమేళ మహారాష్ట్రలోని నాసిక్ లో జరుగుతుంది. దాన్ని కూడా ఇదే విధంగా విజయవంతం చేయడంపై మేం ఫోకస్ పెడతామన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చింతమనేని దుర్భాషల వీడియో ఒకటి సోషల్ మీడియాకి ఎక్కడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామని ఇలా సహనం కోల్పోయి వ్యవహరించడం తగదని హితో పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లిన చింతమనేని కారుకు మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి కారు అడ్డుగా ఉండడం వివాదానికి దారితీసింది. ఈ గొడవ గురించి చంద్రబాబుకు వివరించేందుకు చింతమనేని నిన్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. వైసీపీ నేతలు కావాలని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా స్పందించారు. నిన్న గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు. రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాల నుండి ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని
అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదారు చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. దేనివల్ల నీకు క్యూసిక్కి దీనికి తేడా తెలియనటువంటి, టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి. క్యూసిక్స్ అంటే ఏంటో, టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏదో ఈయన వచ్చాడట, డీజీపీ గారికట తెలియాలట మా మాజీ మంత్రులు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటానికి వెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా గేట్లలోంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం. నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్ర పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే రక్తం గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు, ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు? యాదాద్రి భువనగిరి జిల్లా ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి పర్యటక వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. నేడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్నాను. మునుగోడు నియోజకవర్గం ఘన స్వాగతం పలికారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఈ ప్రాంత ట్రిబుల్ ఆర్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రిబుల్ ఆర్ రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ఆర్ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే, అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బస్టాండ్ ఆవరణంలో గురువారం రోజున 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయడంతో గంజాయి దొరికినట్లు వారు పారిపోతుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారిని విచారించగా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు అంగీకరించారని మహారాష్ట్రలోని తానే జిల్లా నవై
ముంబై రబేలకు చెందిన ఆశిష్ రామ్ నాయక్ యాదవ్, రాహుల్ రామ్ లఖన్ తివారీ ఇద్దరిని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. వీరిద్దరూ నవీన్ ముంబైలోని మోతిటెక్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశతో మహారాష్ట్రలోని థానే జిల్లా నవీ ముంబై రబేలకు చెందిన ఆశిష్ రామ్ నాయక్ యాదవ్, రాహుల్ రామ్ లఖన్ తివారీ ఇద్దరిని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. వీరిద్దరూ నవీన్ ముంబైలోని మోతిటెక్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశతో ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్కు వెళ్లి 1.80 లక్షల విలువ గల 31.7 కిలోల 16 గంజాయి ప్యాకెట్లు కొనుక్కుని రైల్లో ముంబైకి తిరిగి వస్తున్న క్రమంలో వరంగల్ పోలీసులు రైళ్ల తనిఖీలు చేస్తుండగా వారు గమనించి ట్రైన్ దిగి నేరుగా వరంగల్ బస్టాండ్కి వెళ్లి బస్సు ఎక్కి పాలకుర్తికి వచ్చినట్టు తెలిపారు. వారి వద్ద 31.7 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్ తన సిబ్బందితో పాలకుర్తి బస్టాండ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడుతున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ పవన్ పాలకుర్తి పోలీస్ స్టేషన్ నుండి తన సిబ్బందితో మరియు పంచులతో బయలుదేరి పాలకుర్తి బస్టాండ్కి వెళ్ళి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి వారి వద్ద నుంచి 31 కిలో 700 గ్రాముల దగ్గర 32 కిలోల గాంజాను వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఆశిష్ రామ్ నాయక్ యాదవ్ అలియాస్ పాండ్య, అదేవిధంగా రెండో వ్యక్తి పేరు రామ్ లఖన్ తివారీ అలియాస్ రాహుల్ రామ్ లఖన్ తివారీ అలియాస్ పాండ్య. వీళ్ళిద్దరు మహారాష్ట్రకు చెందిన నవీ ముంబైలోని థానే డిస్టిక్ చెందినవారు. రెబెలి అనే ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు జలసరకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో పాటు పనిచేసే అన్ను అనే వ్యక్తి గాంజా సప్లై చేస్తున్నాడని తెలుసుకొని అతను భువనేశ్వర్ సిటీ ఒడిశా రాష్ట్రంకి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక 16 ప్యాకెట్ల గాంజాను, అందాజా 32 కిలోల గాంజాను తీసుకొని వాళ్ళు ట్రైన్లో వస్తూ ట్రైన్ మార్గంలో వెళ్తే పోలీసులకు దొరుకుతారని మళ్ళీ వారు బస్సు మార్గం ద్వారా హైదరాబాద్కి వెళ్దామని పాలకుర్తి బస్ స్టాండ్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్ గాంజా యొక్క విలువ అందాజా 7,92,000 ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డట్టయితే వారి సమాచారం మాకు ఇచ్చినట్టయితే వారికి గాంజా సప్లై చేస్తున్న వాళ్ళు కానీ గాంజాను ఎవరైనా స్టోర్ చేసి రకరకాల మార్గాల ద్వారా ఎవరైతే దాన్ని సప్లై చేస్తున్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో వారిని పట్టుకోవడంలో, నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పాలకుర్తి ఎస్ఐ పవన్ మరియు అతని సిబ్బంది రాజ్ కుమార్, మనోజ్ మరియు ప్రొఫెషనల్ ఎస్ఐ రాజేందర్, అదేవిధంగా ఇతర సిబ్బందిని మా డీసీపీ వెజ్జోన్ సార్, శ్రీ రాజమహేంద్ర నాయక్ సార్ వారికి రివార్డ్స్ అందజేస్తామని వారికి చెప్పి వారి యొక్క ప్రతిభను ప్రశంసించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డ వారి యొక్క సమాచారం ఉంటే మాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. తెలుగుదేశానికి పార్టీ వ్యవస్థాపక రోజు నుండి నేటి వరకు వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతి కోసం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీల అభివృద్ధి, సామాజిక న్యాయంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో వెనుకబడిన ఉన్న బీసీల అభివృద్ధి సాధించడంతో పాటు ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వం నుండి వివిధ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శివారు ప్రాంతంలో పట్టణానికి ఆనుకుని ఉన్న ఆంధ్రాలో కలిసిన చాలా ఎకరాల ప్రభుత్వ భూములు గత కొంతకాలంగా ఆక్రమణకు గురయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనులంతా ఆ భూముల్ని ఆక్రమించి గుడిసెలు నిర్మించుకున్నారు. ప్రభుత్వ అధికారులు చాలా కాలం నుండి భూములను ఖాళీ చేయాలని చెబుతున్నప్పటికీ వినకపోవడంతో ఈ రోజు అల్లూరు జిల్లా ఏటపాక మండల అధికారులు గుడిసెలు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి గుడిసెలు వేయడం ద్వారా గిరిజనులకు ఇతరులకు అనేక వివాదాలు జరుగుతున్నాయని ప్రజలెవరూ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించవద్దని అధికారులు తెలుపుతున్నారు. గతంలో కూడా అక్కడ గిరిజనులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి గుడిసెలు వేసుకున్న నేపథ్యంలో ఆ మండల అధికారులు గుడిసెలను తొలగించి ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ మళ్లీ గిరిజనులు అదేవిధంగా ప్రభుత్వ భూములు గుడిసెలు వేయడంతో అధికారులు ప్రొక్లైన్ల సహాయంతో గుడిసెల్ని తొలగించారు. ఒక్కసారి అంటే నమ్మి ఐదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నరకం చూపెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొర్షపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపుకు గురైన ఎర్రబాలెం గ్రామంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 7 ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ ముంపు గ్రామంలో రోడ్లు, త్రాగునీరు, పాఠశాలలు, దేవాలయాల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముంపు గ్రామాలను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పట్టభద్రుల నిరుద్యోగులు, యువత భవిష్యత్తుకు పునాదిని అవుతానని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వారు మానసెట్ కావాలని, అది ప్రసన్న హరికృష్ణ గెలుపుగా ఉండాలన్నారు. 25 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుని వారి తల్లిదండ్రులు ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేశారు. ఇప్పుడు కొత్త వెలుగు తీసుకొస్తామని మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగించాలి. ఏవైతే సమాజం లోపల పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వీటిని ఒక నిర్మాణాత్మకమైన రీతి లోపల ప్రభుత్వానికి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి సమస్యలను తీసుకెళ్లడమే కాదు, ఆ సమస్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి, అడ్వైజెస్ ఇవ్వాలి, అదేవిధంగా సజెషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ 169 కూడా శాసన మండలి ఏర్పాటు కోణం లోపల ఇదే చెప్తుంది. అంటే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, అంటే టీచర్ రంగానికి సంబంధించినటువంటి టీచర్ సమస్యల పట్ల టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఇట్లా రకరకాల ఎమ్మెల్సీ పదవులు మనకు శాసన మండలి వ్యవస్థ లోపల ఆర్టికల్ 169 ప్రకారం భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. మరొక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా, పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఆ సమస్యల లోపల నేను మనస్ఫూర్తిగా భాగం అయినటువంటి వ్యక్తిగా, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో నేనందరికీ కూడా, ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఏబులా కాదా. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేసిన సభ్య సమాజం తలెదించుకునేలా ఉన్నాయి. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఓడించారు. వంశీ కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతాడని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికి తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వచ్చి అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్న టైంలో పెద్ద సైకోమైనటువంటి జగన్మోహన్ రెడ్డి
నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీర్పు అయితే జగన్మోహన్ రెడ్డి గురించి పరాకాష్ఠకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వంశీ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా బంగారం ధర నేల విడిచి ఆకాశం దిశగా పయనిస్తుంది. దేశీయ మార్కెట్లో నిన్న తొలిసారి 10 గ్రాముల బంగారం ధర 89,000 మార్కును దాటేసింది. నిన్న ఒక రోజే 1300 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 89,400కు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో 85,000 మార్కును తాకిన అబ్బాసిడి ధర 15 రోజుల్లోనే 90,000కు చేరుకోవడం గమనార్హం. హోల్సేల్, రీటైల్, నగర వ్యాపారాల నుండి డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,160గా ఉంది. 22 క్యారెట్ల అబ్బాసిడి 79,900కు చేరుకుంది. ఇక వెండి ధర కూడా నిన్న కిలోకు 2,000 పెరగడంతో 4 నెలల గరిష్టాన్ని తాకుతూ ₹1,00,000కు చేరుకుంది. భారీ స్టాక్ మార్కెట్పై బేర్పాటు బిగించింది. ట్రంప్ సుంకాల పోటు తరలిపోతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడులతో పాటు నిరాశజనకంగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా 8వ రోజు నష్టాలు పయనించాయి. శుక్రవారం సెన్సెక్స్ 76,000, నిఫ్టీ 23,000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 199.76 పాయింట్లు క్షీణించి 75,939.21 వద్దకు జారుకుంది. నిఫ్టీ 102.15 పాయింట్ల నష్టంతో 22,929.25 వద్ద ముగిసింది. చిన్న మధ్య స్థాయి కంపెనీల ప్రాతినిధ్య సూచీలైన బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఏకంగా 3.24%, మిడ్ క్యాప్ 2.59% నష్టపోయాయి. కాగా గడిచిన 8 ట్రేడింగ్ సెషన్లలో 2,644.6 పాయింట్లు, నిఫ్టీ 810 పాయింట్లు 3.41% పతనమయ్యాయి. 8 రోజుల్లో 25.31 లక్షల కోట్ల మార్కెట్ సంపద హరించుకుపోయింది. దాంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 400.19 లక్షల కోట్లు డాలర్లు పడిపోయింది. మహిళా ప్రీమియర్ లీగ్ 3వ సీజన్కు అదిరే ఆరంభం. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్వితీయ ఆట తీరుతో ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ పై 202 పరుగుల రికార్డు చేతను సైతం మరో 9 బంతులు ఉండగానే ముగించింది. చివరిలో రిచా ఘోష్ 27 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 64 నాట్అవుట్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. గార్డనర్ 37 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్సర్లతో 79 నాట్అవుట్, బెద్మోని 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 అర్ధ సెంచరీలు సాధించారు. పేసర్ రేణుకా సింగ్కు 2 వికెట్లు దక్కాయి. చేతుల్లో బెంగళూరు 18.3 ఓవర్లో 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. ఎలిస్ పెర్వి 34 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 57 కనుక ఆహుజా 13 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాట్అవుట్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. గవర్నర్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రిచా ఘోష్ నిలిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా గడ్డపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన, అక్రమ వలసదారుల్ని వెనక్కి తీసుకురావడంపై. అమెరికాలో 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్, కీలక నిర్ణయం తీసుకున్న ఎలన్ మస్క్. మహాకుంభమేళా మరో రికార్డ్, చరిత్ర తిరగరాస్తున్న త్రివేణి సంగమం. భారత స్టాక్ మార్కెట్పై బేర్పాటు, వరుసగా 8వ రోజు నష్టాలు ప్రామాణిక ఈక్విటీ సూచీలు. మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్కు అదిరే ఆరంభం. అద్వితీయ ఆట తీరుతో ఆకట్టుకుంటున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.